కానీ మాకు ఇక్కడ అనుమానాస్పదంగా ఏంది అంటే మాకు తెలియాల్సింది ఏంది అంటే మా పాపకున్న ప్రాబ్లం చిన్నప్పటి నుంచి యూరిన్ పోస్తుంది పక్క తడిపే అలవాటు ఉంది. తిను 2 years అక్కడే చదువుకుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఈమె ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అప్పుడు ఆమె 10th అయిపోయి ఫస్ట్ ఇయర్కి వచ్చింది. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఒక దాంట్లోనే వేసాం 6th క్లాస్ నుంచి. వాళ్ళు విడిపోయిందల్లా ఈ సంవత్సరమే, వాళ్ళు డివైడ్ అయింది ఈ సంవత్సరమే. ఈ అమ్మాయి మా పాపకి సీట్ వచ్చిందని ఇక వేరే బీటెక్కి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నుంచి కానీ తర్వాత ఈమె రాగానే పక్కన తోటి రూమ్స్ ఉండేవి, ఆ రూమ్లో 6 members ఉంటారు. ఆ 6 members ఈ పాప మీద కంప్లైంట్ ఇచ్చారంట. అంటే టాయిలెట్ పోస్తుంది, మాకు స్మెల్ వస్తుంది, తనని వేరే రూమ్కి షిఫ్ట్ చేయండి అన్నట్టుగా కంప్లైంట్ చేసినట్టు మాకు ఒకరోజు మా హస్బెండ్కి కాల్ చేసిందంట. కాల్ అయితే చేసిందంట. చేసి ఇట్లా శ్రీను ఇలా పాప యూరిన్ వేస్తుందని కంప్లైంట్ చేస్తున్నారు, మరి బెడ్ మారుస్తున్నామంటే సరే మేడం వేరే పక్క రూమ్లోనే అటువైపు ఉన్న పిల్లలు తక్కువ ఉన్న అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ కాడ ఎక్కడన్నా వేయండి మేడం అని అన్నారు. ప్రతి ఒక్క కాల్ రికార్డ్ ఉంది మాది. అన్న తర్వాత సరే మా పాప కూడా ఇంతవరకు రూమ్ మార్చిన విషయం అయితే చెప్పలే, మా పాప చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. ఆ రోజు మేడం ఫోన్ చేసినది మా వారికి చేసింది అంతేగాని మాకైతే తెలియదు. అంతకుముందు మా పాపలు ఉన్నప్పుడు 2nd floorలో ఇలాగే మంచిగా ఎదురుగా కనపడతా ఉండేది. ఈమె ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసాను నేను. ఈమె మా పాప ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసా, అమ్మ స్వీటీ నీట్గా బట్టలు పెట్టుకోవట్లేదు రా అమ్మ ఒకసారి చూద్దాం అంటే మమ్మల్ని ఎలా చేయరు, పేరెంట్స్ని ఎలా చేయరు. ఆ రోజు బతిలాడే మేడం ఒకసారి రూమ్ సర్ది వస్తాను, పిల్లల బట్టలు అవి ఏమేమి ఉన్నాయో లగేజ్ తీసుకోవడానికి. అంటే పోయిన ఎండాకాలం అయిపోతున్నాయి కదా లగేజ్ అన్నీ ఒక్కసారి మేము తేలేమమ్మా, లగేజ్ తీసుకొని పోదురా కొన్ని అంటే ఆ రోజు నేను దాని గురించి రూమ్కి వెళ్ళి ఆ రోజు చూసాను నేను రూము. వాళ్ళు చదువుతున్న ఈ 4 ఏళ్లలో నేను కాలేజ్కి వెళ్ళింది, రూమ్లోకి వెళ్ళింది ఆ రోజు. ఈ పాప లగేజ్ తేయడానికి పోయిన రోజు చూశాను. మళ్ళీ ఈ రూము మార్చింది అయితే చూడలేదు. ఆ రూమ్ అయితే మేడం 4th floorలో ఒక మూలకి ఒక స్టోర్ రూమ్ లాగా ఉంది. అది దాంట్లో క్లీనింగ్ లేదు, ఒక్కటే ఉంది, ఒక బూత్ బంగ్లా ఉన్నట్టే ఉంది. రూమ్ కూడా వీడియో తీసినాం మేడం మేము. రూమ్ కూడా క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది. అది మేము అడిగాము రూమ్ ఎందుకు క్లీన్ చేయట్లేదు, ఇంత డస్ట్గా ఒక 4-5 నెలల నుంచి వాడకపోతే పాడబడ్డ ఇల్లు మనం ఎలా ఉంటుందండి, అలా ఉంది ఆ రూమ్. ఏంటి మేడం ఇలాంటి రూమ్లో మా పాప ఎట్లుంటుంది ఏంటంటే మీకు చెప్పానన్నది మేడం, మీ పాపని అడిగా, మీ పాప మీరు మా పేరెంట్స్ ఒప్పుకున్నారని అన్నారు అని. మాకైతే తెలియదమ్మా మా పాపని అసలు ఈ రూమ్లో ఎందుకు వేసారు, అసలు అట్లా వేసిర్రు, అసలు ఎట్లుంటుంది మా పాప ఈ రూమ్లో అంటే మాకు తెలియదు మేడం, మీ పాప ఇక్కడే ఉంటుంది మీరు ఒప్పుకున్నారని అన్నారు, అందరికీ తెలుసు మీ పాప ఇక్కడ ఉంటుంది అన్నారు. రూమ్ క్లీనింగ్ లేదు.